మీకు ఎన్నేళ్ల వయసు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు? అంటే ఏబీవీపీ నుంచి విద్యార్థి సంఘం నుంచి రాజకీయాల్లో ఒక సామాన్య కార్యకర్తగా ఎప్పుడు ప్రారంభించారు మీ జీవితాన్ని? నేను 80 నుంచి స్టార్ట్ చేసిన యాక్చువల్గా. ఎవరు మీ రాజకీయ గురువు? అప్పుడు విద్యార్థి ఏబీవీపీ ఆర్గనైజర్గా మాకు ధర్మారావు అని ఉండే, ఇప్పుడు ఏబీవీపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే. గోవర్ధన్ అని మాకు లోకల్ ఆర్గనైజర్ ఉండే, మాకు జిల్లా ఇన్ఛార్జ్ గోవర్ధన్ అని. మెయిన్ గోవర్ధన్ బాగా నాకు ఎంకరేజ్ చేస్తుండే. ఆయన మీ గురువు అంటే ఇంకా ఆయననే స్టార్టింగ్. అంటే నా యాక్టివిటీస్ తగ్గట్టు ప్రోగ్రామ్స్ ఇవ్వడము, నా మైండ్ ఇలాంటి ఇవ్వడము, నేను కూడా డేర్గా యాక్టివిటీస్ చేస్తుంటుంది. అట్లా ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ తోటి కార్యక్రమాలు చేసి స్టూడెంట్స్కి దగ్గర కావడము, స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించడము, ఇలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినాను అనమాట. అట్లా అక్కడి నుంచి ప్రారంభించారు. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభించాను. ఓకే. అంటే బీజేపీలో ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. అంటే ఎలా ఎదిగారు అప్పుడు మీకంటే? అంటే నేను ఇంటర్మీడియట్ బ్రేక్ కాగానే 90లో ఎలక్షన్స్ వచ్చినాయి మాకు. 90 మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన బీజేపీ. ఓకే. బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడము. ఎన్ని స్థానాలు వచ్చినప్పుడు? అప్పుడు సంగారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ బీజేపీ గెలిచింది. నేను నాతో పాటు ఒక 4 కౌన్సిలర్లను గెలిచినాము. అప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు అండి. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము అప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్గా బీజేపీ స్టార్టింగ్ పాలిటిక్స్ అక్కడ స్టార్ట్ అయింది నాది. దాని తర్వాత 1980లో, దాని తర్వాత 90లో 1990 మొదటి కౌన్సిలర్ మొదలు. దాని తర్వాత నాది అండర్ ఏజ్ కింద కేసు నడిచింది కోర్టులో. అంటే 19 ఇయర్స్కే నేను నామినేషన్ వేసి గెలిచిందనేది. అప్పటికి ఇంకా 21 కదా యాక్చువల్గా పోటీ చేయాలంటే. అప్పుడు నాకు 19 ఇయర్స్ ఉండే. అప్పుడు నా ఆపోజిట్ వాళ్ళు ఏజ్ తక్కువ ఉంది అని చెప్పి కోర్టులో ఛాలెంజ్ చేస్తే అది 3 ఇయర్స్ నడిచింది. 4th ఇయర్లో నేనే రిజైన్ చేసేసిన. అది ఓకే. ఎందుకు వచ్చింది? ఎట్లా ఇక మళ్ళీ అప్పీల్ పోవచ్చు. ఇక అప్పీల్ ఎందుకులే, 1 ఇయర్ కోసము రిజైన్ చేస్తే అదో పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుందని రిజైన్ చేసేసిన. అప్పట్లో స్ట్రాటజీలు నేర్చుకున్నారు మీరు. రాజీనామా చేసి రిజైన్ చేసి ఇమ్మీడియట్లీ చైర్మన్కి పోటీగా పోవాలని ప్లాన్ చేసుకున్నాను నేను 95కి. ఒకటేసారి చైర్మన్కే కౌన్సిలర్కి రిజైన్ చేసేసి ఒక 1.5 ఇయర్ బిఫోర్ రిజైన్ చేసేసిన. చేసిన తర్వాత 95లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసిన బీజేపీ. మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచిన. అప్పుడు మున్సిపల్ చైర్మన్ గెలిచిన నేను. టార్గెట్ని రీచ్ అవుతున్నారు. ఫస్ట్ స్టెప్ కౌన్సిలర్. ఎలా అంత గురి కొట్టి ఎట్లా గురి పెట్టి ఎలా కొడుతున్నారు అట్లా? అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా పబ్లిక్లో ఉండడము, నాకు చేతనైన కాడికి నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడము, ఎవరికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా చేయడము. సేమ్ అదే మా అమ్మకు వచ్చే డబ్బుల్లో నుంచే. అప్పుడు ఇంకా సమాజంలోకి రాలేము మనం అప్పటికే. అది అక్కడ మా మదరు ఇచ్చిన డబ్బులు, ఆమె జీతంలో నుంచే నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఆమె జీతము నా రాజకీయ జీవితం అంతే, అక్కడనే స్టార్ట్ అయింది. కాబట్టి ఇక నేను 95కి ఎలక్షన్కి అంటే ప్లాన్ తోటి నేను మళ్ళా టికెట్ బీజేపీలో కొద్దిగా రిజెక్ట్ ఇవ్వాలని ఇష్టపడలేరు అధిష్టానం. నీ ఏజ్ చిన్న ఏజే కదా అప్పటికి, ఇంకా మళ్ళీ 5 ఇయర్స్ అంటే 24 చిన్న ఏజ్, ఎట్లా గెలుస్తావు అనే దాని మీద వాళ్ళ అనేది కొద్దిగా లోకల్ ప్రెషర్ తోటి, లేదా జగ్గారెడ్డికి ఇస్తేనే గెలుస్తాడని కొందరు ఆ పార్టీకి చెప్పడము. వాళ్ళు సరే అని వాళ్ళు బీఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన. బాగా యూత్లో నాకు బాగా సపోర్టు. అది కాకుండా కాలేజు చదివేటప్పుడే యాక్టివిటీస్ బాగా చేసేవాడిని కదా, అదొకటి. ఇట్లా ఈ రకంగా మనము సక్సెస్ఫుల్గా అయినాం చైర్మన్గా.
అదొక రికార్డ్ అనుకుంటాను. అంటే చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ పదవిని అధిష్ఠించిన ఎవరు ఇంకా ఇంతవరకు ఎవరు ఉండరు అనుకుంటా. కరెక్ట్. 20 అంటే ఎవరున్నారో మనకు ఉన్నారా లేదా తెలియదు, కానీ మన మటుకైతే 24 ఏజ్లోనే మున్సిపల్ చైర్మన్ అయినా. అంటే ఐ థింక్ ఎవరు ఉండరులేండి అసలు 21 సంవత్సరానికి కౌన్సిలర్ అయినా కూడా. అంటే అండర్ ఏజ్లో మీరు ఒకవేళ 21 సంవత్సరానికి కౌన్సిలర్ అయినా కూడా అది అయిపోతుంది. వాళ్ళు 21 సంవత్సరం స్టార్టింగ్లో వస్తారు. ఎవరు అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ చైర్మన్ అయిపోతారు. ఇప్పుడు అంతా పరోక్ష ఎన్నికలు కదా, సర్వీస్ ఉన్నోళ్ళు కొద్దిగా పేరు ఉన్నోళ్ళే చైర్మన్ అయ్యే అవకాశం. అయితే డైరెక్ట్ ఎన్నికలు ఎవరైనా ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి గెలిచేయచ్చు అనమాట. 100%. అదే అంతే నాకు తెలిసి ఉండరు ఎవరు ఇంకా. అవునవును, డైరెక్ట్ ఎలక్షన్ కాదు కాబట్టి ఉండకపోవచ్చు.